ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు విడుదల, నెమ్మది, సమాధానం కలుగచేస్తూ ఉన్నాయి. కనుక ప్రతి ఉదయం ఆయన వాక్కు ధ్యానించుట మనకు ధన్యకరం. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ఆయన వాక్కును ధ్యానించుకుందాం. తద్వారా మన సమస్యల నుంచి, మన రోగాల నుంచి, మన భయాల నుంచి మనకి విడుదల లభిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 62వ అధ్యాయము 2-3 వచనములను చదువుకుందాము. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఓందువు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు, ప్రియ దేవుని బిడలారా, దేవుని వాక్కు సెలవిస్తూ ఉంది, జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు అని దేవుని వాక్కు ఈ ఉదయకాలం మనకు ప్రత్యక్షపరచబడి ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, జనులందరూ కూడా నీ నీతిని కనుగొనే మరి సమయము ఆసన్నమై ఉన్నది. అలానే రాజులందరూ కూడా మరి నీ యొక్క మహిమను చూచి యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడుదురు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను ఒక క్రొత్త పేరుతో ఆయన నిన్ను గనపరచబోతా ఉన్నాడు, దీవించబోతా ఉన్నాడు. అవును, క్రీస్తు ఈ లోకానికి వచ్చుట ద్వారా మన జీవితాలలో ఘనత వచ్చి ఉన్నది. క్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చుట ద్వారా మన జీవితాలలో మహిమ వచ్చి ఉన్నది. క్రీస్తు మన జీవితాలలో మరి వచ్చుట ద్వారా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము నీతీకరించబడ్డాం. మనము ఆయన నీతి చేత ప్రభు మనలను పరిశుద్ధపరిచి ఉన్నాడు, నీతీకరించి ఉన్నాడు. మన అవినీతి, మన యొక్క అపవిత్రతను కొట్టివేయడానికి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి ఉన్న దేవాతి దేవుణ్ణి మరి మనము స్తుతిస్తూ ఉన్నాము. గొప్ప దేవునిగా మన జీవితాల్లో ఆ ప్రభువుని కలిగి ఉన్నాము. అది మన ధన్యత, ఆయన కృపను బట్టి కలిగి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు 2వ వచనంలో ఉంటుంది కదా, యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు అని. ఎంత శక్తివంతమైన మాట! యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, రాజకీయ మకుటముగాను ఉంటావు అని దేవుని వాక్కు తెలియచేస్తా ఉంది. ఎంతో శక్తి, ఎంతో ఆశీర్వాదం, ఎంతో ప్రభావం ఈ మాటలో ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, మరి పరిశుద్ధ గ్రంథములో ఆది కాండములో యోసేపు యొక్క జీవితాన్ని మనము గమనించినట్లయితే, యోసేపు యొక్క జీవితము ఆరంభము మరి ఏ విధంగా ఉన్నది? అవును ప్రియ దేవుని బిడలారా, తన యవ్వన కాలములో మరి తన అన్నల చేత హతమార్చబడాలి. అవును, దుష్టుడు వారిని మరి ఏర్పరచుకొని, అవును ప్రియ దేవుని బిడలారా, వారిలో ప్రవేశించి మరి యోసేపును యవ్వన కాలములోనే మృంగివేయాలి, యోసేపు జీవితాన్ని నాశనం చేయాలి, యోసేపు జీవితాన్ని ఘనపరచకూడదు, ఎదగనివ్వకూడదు అని సాతాను యొక్క పన్నాగము తన అన్నల ద్వారా సాతాను జరిగిస్తూ వచ్చాడు. యోసేపుని గుంటలో పడవేసి ఉన్నారు. ప్రియ దేవుని బిడలారా, గుంటలో పడిన యోసేపును ప్రభువు, అవును మరి చూడండి, ఆయన భూషణ కిరీటముగా ఆయన చేతిలో రాజకీయ మకుటముగా నిలబెట్టాడు. ప్రియ దేవుని బిడలారా, గుంటలో సాతాను యోసేపు జీవితాన్ని పడవేస్తే ఆయన మరి రాజ్య భవనములో సింహాసనం మీద కూర్చుండపెట్టాడు. అవును, ఆయన ఉద్దేశాలు తన బిడ్డల పట్ల అంత గొప్పవిగా ఉంటాయి. కేవలం యోసేపు జీవితమే కాదు, మనందరి జీవితాలలో కూడా, అవును, ఆయన మనకి మహిమను, ఘనతను ఆరోపించాలని ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
యోసేపు మరి చూడండి, గుంటలో పడిన వానిని పైకి తీసి అమ్మివేసిన ఆ యొక్క అనుభవములో చెరసాల అనుభవం, బంధకాల అనుభవం, శ్రమల కాలము, అవును ప్రియ దేవుని బిడలారా, చేయని నేరానికి ఆరంభము నుంచి కూడా చేయని నేరానికి అన్యాయంగా శిక్షించబడుతూ, అన్యాయంగా అవును తీర్పులు తీర్చబడుతూ మరి యోసేపు యొక్క జీవితము శ్రమల గుండా పయనించడం జరిగినది. మరి 13 సంవత్సరాలు అటువంటి కొలిమిలో, అటువంటి శ్రమలలో, అటువంటి దుఃఖములో ఉన్న యోసేపు ఎన్నడూ దేవుని మీద ఆయాసపడలేదు. ఎన్నడూ దేవుని మీద మరి విసుగు చెందలేదు. ఎన్నడూ దేవుని విడిచిపెట్టేయాలి అన్న ఆలోచన రానివ్వలేదు. మరి ఆ చెరగలిగిన అనుభవంలో కూడా యోసేపు దేవునితో నడిచిన వాడుగా, దేవునికి లోబడిన వాడుగా, దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. ఎన్నో శోధనలు మరి వచ్చినప్పటికీ కూడా యోసేపు ఎక్కడ తన యొక్క జీవితం ఉంటే అక్కడ దేవుడు అతన్ని ఉన్నతంగానే ఆ చెరసాల అనుభవంలో కూడా, అక్కడ తను పనిచేసే స్థలాలలో కూడా వారి పైన నాయకుడిగా నియమింపబడుతూ ఉండేవాడు. తన యొక్క అనుభవాన్ని బట్టి, తన ప్రవర్తనను బట్టి, తన యథార్థతను బట్టి ప్రియ దేవుని బిడలారా. అలానే మరి ఒక సమయం వచ్చింది. ఆ సమయమున యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను యోసేపు జీవితం హెచ్చించబడి ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, గుంటలో పడిపోయిన యోసేపుని మరి సాతాను అయితే గుంటలో పడవేసి అణగత్రొక్కి నశింప చేయాలన్నదే మరి దేవుని బిడల పట్ల సాతాను యొక్క ఉద్దేశం. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి ఆయన మనకు అవును భూషణ కిరీటముగాను, ఆయన చేతిలో రాజకీయ మకుటముగాను ఆయన మనలను హెచ్చించడానికి, గుంటలో పడిపోయిన జీవితాలు, చీకటిలో ఉన్న జీవితాలు, పాపములో ఉన్న జీవితాలు, అనారోగ్యంతో ఉన్న జీవితాలు, చీకటి బంధకాల చేత నెమ్మది లేని అనుభవాల్లో రక్షకుడుగా, మరి ప్రభువుగా, విమోచకుడుగా ఆయన వచ్చియున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఆయన నీ జీవితంలో నీకు మహిమను, ఘనతను, సంతోషాన్ని, విడుదలను, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, విజయాన్ని కలుగచేయడానికి ఈ లోక రక్షకుడుగా వచ్చియున్నాడు. అవును, నీ పక్షాన నీతో నీ రక్షకుడు ఉండగా నిర్నిమిత్తముగా నీవు హింసించబడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభు సమయం వచ్చినప్పుడు ఆయన నిన్ను భూషణ కిరీటముగా నిలబెట్టే దేవుడు, ఘనపరిచే దేవుడు. ఈ సమయంలో నీవు ఎన్నో శ్రమల్లో ఉండవచ్చు, ఎంతో దుఃఖంలో ఉండవచ్చు, ఎంతో వ్యాధిలో ఉండవచ్చు, ఎన్నో సమస్యల చేత కొట్టుమిట్టాడుతున్న నీ జీవితాన్ని ఆయన రాజకీయ మకుటముగాను, భూషణ కిరీటముగాను చేయబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మరి ప్రభు చెప్తా ఉన్నాడు, రాజులందరూ నీ మహిమను చూచెదరు. హల్లెలూయా. యోసేపు జీవితంలో దేవుడు అటువంటి అనుభవాన్ని ఉంచాడు. యథార్థతను కాపాడుకుంటూ ఎన్ని శోధనలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ మనము కూడా మన పరిశుద్ధతను, మన యథార్థతను కాపాడుకుంటూ ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ కూడా దేవుని యందు నిరీక్షణ కలిగిన వారమై, నమ్మకం కలిగిన వారమై మన పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు ఆయన రాజులందరి ఎదుట మనలను మహిమపరిచే దేవుడు, ఘనపరిచే దేవుడు, ఉన్నత శిఖరాలపై నిలబెట్టే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీ పరిస్థితి కొద్దిగా ఉండవచ్చు, కానీ అది తుదకు మహాభివృద్ధి చెందుతుంది అని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. ఈ ఉదయకాల ఏ శ్రమలో నీవు ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా నీవు భయపడవద్దు. ఆయన మాటలో జీవం ఉన్నది. ఆయన నీకు అవును, ఆయన వాక్కు ఉంటుంది కదా, మీరు నమ్మదగిన వారు కానప్పటికీ ఆయన నమ్మకత్వాన్ని మన పట్ల చూపిస్తున్న నమ్మకమైన దేవుడు. కనుక మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి ఆశ్రయించి మరి ఆయన యొక్క మాటలకు లోబడిన మీదట నీ జీవితంలో విజయం కలుగుతూ ఉన్నది. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకిడిలో దీవించునుగాక. దయగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఈ ఉదయకాలం నీ శక్తి కలిగిన మాటల చేత నీ బిడలను దర్శించారు, వందనాలు. అవును నాయన, ఈ యొక్క మాటలు ప్రభువా నీ బిడల జీవితాల్లో ఫలింపుకు తీసుకొని రండి. ఏ సమస్యలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ అవసరతలో ఉన్నా, ఏ భయంలో ఉన్నా, రక్షకుని గురించిన వార్త ప్రతి జీవితాన్ని వెలిగించు వార్తగా, శుభవార్తగా, విడుదల, చీకటిలో ఉన్న వారికి వెలుగును, అవును బంధకాల్లో ఉన్న వారికి విడుదలను, అవును ప్రభువా
ఘనతను ఇవ్వడానికి లోక రక్షకుడుగా నీవు వచ్చి ఉన్నావు. యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, రాజకీయ మకుటముగాను యోసేపు జీవితాన్ని ఏ విధంగా హెచ్చించావో, ఈ ఉదయకాలం గుంటలో పడిపోయిన యోసేపును రాజభవనంలో నిలబెట్టిన దేవా, ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నప్పటికీ వారిని ఉన్నతంగా నిలబెట్టే మా రక్షకుడు నీవే అని నిన్ను స్తుతిస్తూ, యోసేపు 13 సంవత్సరాలు ఎంత నమ్మకంగా నీ యందు జీవించాడో అలాంటి నమ్మకం నీ బిడ్డలైన మేమందరము కూడా మా శ్రమ గల పరిస్థితిలో పరీక్షించబడుతూ ఉన్నప్పుడు, శోధించబడుతూ ఉన్నప్పుడు అసహనం పొందక నాయన, మరి తండ్రి మేము ఓర్పుతో సహనముతో నాయన నీ యందు నిరీక్షణ కలిగి ముందు కొనసాగే కృప నీ పిల్లలకు దయచేయండి. ఈ సంవత్సరం ముగింపు దినాల్లో నీ భద్రత ఇవ్వండి, నీ క్షేమం ఇవ్వండి, నీ సమాధానం ఇవ్వమని, ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.